ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కొత్తవారు యాంకర్లుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ ఛానల్ ద్వారా యాంకర్లుగా మారి ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఇలా యూట్యూబ్ ఛానల్ యాంకర్గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు పొందిన వాళ్ళలో యాంకర్ స్రవంతి చొక్కారపు ఒకరు. ఈమె మన తెలుగు అమ్మాయి. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసేవారు. అయితే పుష్ప సినిమా విడుదల సమయంలో ఈమె అల్లు అర్జున్ అలాగే సుకుమార్ గారిని ఇంటర్వ్యూ చేయడంతో ఈమె ఒక్క ఇంటర్వ్యూ ద్వారా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. దీంతో ఈమెను అనుసరించే వారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. అప్పటి నుంచి ఈమె పెద్ద ఎత్తున సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా ఈమెకు ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని బిగ్ బాస్ అవకాశాన్ని కూడా కల్పించారు. ఇలా బిగ్ బాస్ ద్వారా మరికొంతమంది అభిమానులు సొంతం చేసుకున్న స్రవంతి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అందాల ఆర్పుతకు తెరదీశారు. పొట్టి పొట్టి దుస్తులను ధరిస్తూ హాట్ ఫోటోషూట్లకు ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వేదికగా అభిమానులతో పంచుకునేవారు. ఇలా ఈమె హాట్ ఫోటోలకు ఎంతో మంది అభిమానులుగా మారిపోయారు. పెళ్లి జరిగి పిల్లలున్నా తగ్గేదిలే అన్నట్టుగా ఈమె తన అందాలన్నింటినీ కూడా ఆరబోస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఒకవైపు యాంకర్గా సినిమా ఈవెంట్లను అలాగే సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్న స్రవంతి మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. నిత్యం అందాల ప్రదర్శన చేస్తూ కుర్రకారుల మతిపోగొడుతున్నారు. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. పసుపు రంగు దుస్తులు ధరించిన ఈమె అందాలన్నీ ఆరబోస్తూ హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అలాగే యథా అందాలతో పాటు థైస్ ను బోనస్ గా ఇస్తూ మరింత ఘాటు పెంచారు. ప్రస్తుతం ఈమె హాట్ ఫోటోలు చూసిన అభిమానులు ఈ ఫోటోలపై విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నామని మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. Okay then, see you, bye bye.